ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండవేడి ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు బగబగ మండుతున్నాయి. ముఖ్యంగా రికార్డు స్థాయిలో గతంలో ఎప్పుడు లేని విధంగా రికార్డు స్థాయిలో అత్యధికంగా టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ముఖ్యంగా అత్యధికంగా టెంపరేచర్స్ నమోదు కావడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే దశాబ్దాల రికార్డులను బద్దలు చేసే విధంగా హైయెస్ట్ టెంపరేచర్స్ నమోదు కావడంతో ఎవరైతే పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులు ఎవరైతే చేసుకునే రైతులు ఉంటారో వారు కనీసం పంట పొలాలకు వెళ్దామంటే కూడా వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పంట పొలాలకు వెళ్ళే రైతులతో పాటు ఎవరైతే ఉపాధి హామీ పనులు చేసే ఎవరైతే కూలీలు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మండుటెండలో పనిచేయాలంటే తీవ్రంగా అవస్థలు పడుతున్నాం, అదేవిధంగా అస్వస్థకు గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశానికి గాలులు వీస్తాయి. ఆ వీచే గాలులన్నీ కూడా ఈ ప్రాంతం నుంచే వస్తుంటాయి. దాంతో ఏదైతే ఒకవైపు దంచి కొట్టే ఎండలు, మరొక వైపు ఏదైతే వేడి గాలులతోని ఈ ప్రాంతం అంతా ఒక అగ్నిగుండంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి ఎండలు ఎప్పుడూ చూడలేదు. అదేవిధంగా ఈ పరిస్థితి భయంకరమైన పరిస్థితి ఏదైతే ఎడారి ప్రాంతంలో ఏ విధంగా అట్లాంటి ఉష్ణోగ్రతలు ఉంటాయో అట్లాంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఎవరైతే రాకపోకలు సాగించే ప్రజలు ఉన్నారో వారందరూ కూడా ఎండ నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తలకి గుడ్డలు కట్టుకుంటున్నారు, అదేవిధంగా ముఖాలకి మాస్కులు ఏవైతే టవల్స్ కట్టుకొని తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎండ తీవ్రత తగ్గడం లేదంటున్నారు. ముఖ్యంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇదే విధంగా ఉష్ణోగ్రతలు ఉండడం పట్ల ప్రజల్లో ఒక ఆవేదన వ్యక్తమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఏదైతే పెరిగిన ఎండ తీవ్రత వల్ల ఎవరైతే పనులు చేసుకుంటారో వారందరూ వడదెబ్బ బారిన పడుతున్నారు, అస్వస్థకు గురవుతున్నారు, ఆసుపత్రి పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏదైతే బోరజు, బేలా, చాప్రాల, తాంసీ, తలమడుగు, ఇంద్రవెల్లి, ఊట్నూరు, నేరేడుగొండ, బోతు మండలాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. టెంపరేచర్స్ రికార్డు స్థాయిలో నమోదు కావడంతో ప్రజలందరూ కూడా విలవిలలాడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే నిర్మల్ జిల్లా ప్రాంతంలోని బైండ్సా, అదేవిధంగా తానూరు, కుంటాల, కుబీర్ మండలాల్లో కూడా రికార్డు స్థాయిలో ఏదైతే టెంపరేచర్స్ నమోదు కావడంతో అక్కడ కూడా ప్రజలు విలవిల్లాడుతున్నారు. మనం చూస్తున్నాం, ఒక స్వామి వస్తున్నారు. ఆ స్వామి కూడా ఏదైతే బగబగ మండే ఎండ నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధంగా ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, ఏదైతే కుమ్రంభీం జిల్లాలోని ఆసిఫాబాద్ ప్రాంతం కూడా ఎండల తీవ్రతతోని తీవ్రమైన పరిస్థితుల వల్ల తాము తట్టుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినప్పుడు కూడా ఎండల తీవ్రత తీవ్రంగా ఉందని చెప్తున్నారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఒక స్వామి ఉన్నారు. వారిని తెలుసుకుందాం. స్వామి, ఎండల తీవ్రత ఎట్లా ఉంది? ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి స్వామి. బయటకు వెళ్ళాలంటే భయం పడుతుంది, చాలా కష్టంగానే ఉన్నది. మీరు ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నారు? ఎండల తీవ్రత ఎట్లా ఉన్నది? రిమ్స్ నుండి ఇప్పుడు భీక్షకి వెళ్తున్నా స్వామి. తీవ్రత ఎక్కువ ఉన్నది. ఈరోజు కాళ్ళు కూడా మంటలు మండుతున్నాయి కింద నడవాలంటే. స్వామి చెప్తున్న మాట, ఎండ తీవ్రత నుంచి తట్టుకోలేకపోతున్నాం, అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఇక్కడ మరొక అన్న కూడా ఉన్నారు. ఈ అన్న ప్రతినిత్యం ఏం పని చేస్తారు, అదేవిధంగా మీరు పనిచేసే విధంగా ప్రతినిత్యం ఏం పని చేస్తారు, పనిచేసే సందర్భంలో ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? ప్రొద్దున సార్ మేము మినిమమ్ 8 గంటలకు 7 గంటలకు అట్లా బయలుదేరుతున్నాం సార్. మేము ప్రొద్దున అంటే ఎండ భయంకు సార్. రాత్రి 7 గంటల దాకా 6 గంటల దాకా ఎండ ఉంటున్నాం సార్. మాకు అంటే 9 గంటలకు అట్లా ముగించుకొని వెళ్ళిపోతున్నాం. ఎర్లీ మార్నింగ్ 6 గంటల నుంచి 7 గంటలకల్లా మేము వర్క్ కట్ చేస్తున్నాం సార్. మాకు బాగా ఇప్పుడు ప్లైవుడ్ షాప్ వెళ్తున్నాం సార్. బాగా ఇబ్బంది అవుతున్నాం సార్ మాకు. అంటే బగబగ మండే ఎండలతోని ఏదైతే బయటకు వెళ్ళిన సందర్భం కానీ, పనిచేసే సందర్భం కానీ ఏదైనా అస్వస్థకు గురవుతున్నారా? చెమట వస్తుందా? ఏమనిపిస్తుంది? చెమట వస్తున్నది సార్. బాగా ఇబ్బంది అవుతున్నది సార్. వర్క్ మీద కూడా ఒక జాలో అంటే ఫ్యాన్స్ ఉంటాయి మాకు బాగా ఇబ్బంది అవుతున్నాయి సార్. ఎండాకాలం అయితే బాగా ఇబ్బంది ఉంది సార్. ఇప్పుడు ఇది అన్న చెప్తున్నమాట. ముఖ్యంగా పెరిగిన ఎండలతోని తాము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఈ టెంపరేచర్స్ నమోదు కావడంతో తాము పనులు చేసుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా రోజుకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏప్రిల్ మాసంలో గత దశాబ్దాల క్రితం ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో టెంపరేచర్స్ నమోదు కావడంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా మరింత పెరుగుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు
ప్రజల్ని కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.